ఇది గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఈ రాత్రి ఈ ప్రత్యేకమైన ఈ కూటానికి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట అందరికీ శుభములు కలుగునుగాక. హల్లెలూయా. ఇంతవరకు పాటలు పాడి ఆరాధన చేసి మన ప్రభు నామాన్ని గణపరిచాం. సమయంలో ప్రభు తన వాక్కు ద్వారా మనందరితో మాట్లాడినట్లుగా గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మంచిది ప్రియులారా, దేవుని యొక్క వాక్యముల నుండి ఒక వాక్యం చదువుకొని ప్రభు నామాన్ని గణపరుద్దాం. దేవుని యొక్క మాటలు మనం వినాలి, మాటల మీద మనం మనసు ఉంచాలి. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. దేవుని యొక్క వాక్యంలో నుండి పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. మీ విరోధియగు అపవాది. ఆ వాక్యం చదవండి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె గర్జించే సింహం వలె ఎవరిని మిరింగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. హల్లెలూయా. అందరిటే చూడాలి, ఎవరు అటు ఇటు తిరగకూడదు. వాక్యం మీద మనసు పెట్టండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అఖిల బ్రహ్మాండమైన ఈ సృష్టిని కలుగు చేసిన మహాదేవుడు ఉన్నాడు అనే మాట ఎంత ఎంత యథార్థత వాస్తవమో, ఈ అఖిల బ్రహ్మాండమైన సృష్టిని నాశనం చేయటానికి కూడా లయకర్త ఉన్నాడు. వాడి పేరే అపవాది. దేవుని యొక్క సంఘానికి, దేవుని బిడ్డలకి, ప్రజలకి ఒక హెచ్చరిక ఏంటంటే, మీ విరోధియగు అపవాది. మీ విరోధి అన్నాడు, నా విరోధి కాదు, మీ విరోధి. విరోధి అనగా నా ప్రియదిని బిడ్డలారా, ధీటిగా సమపోటీగా ఉండేవాడిని విరోధి అంటారు. కొంతమంది అంటారు, వాడితో నాకు విరోధం ఏంటి, వాడు పిల్ల బచ్చాగాడు అంటే. సాతానుడు పిల్ల బచ్చాగాడు, దేవుడితో వాడు విరోధం పెట్టుకునేంత స్థాయి కాదు. వాడు దేవునికి విరోధి కాదు. ఎవరికి విరోధి అండి? ఆయన ప్రజలము, ఆయన పిల్లలమైన మనకి విరోధి. సాతానుడు నా ప్రియదిని బిడ్డలారా అనేక పేర్లతో పిలువబడుతున్నాడు. సాతానుడని, అపవాది అని, అలాగే గర్జించు సింహమని, అబద్ధ ప్రవక్తని, చిన్న కొమ్మని, అబద్ధీకుడని, అబద్ధాలకు జనకుడని, శత్రువని, రకరకాల పేర్లతో పిలువబడుతున్నాడు. వాడంట ఏం చేస్తున్నాడు చెప్పండి? మీ విరోధియగు అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచూ ఉన్నాడు. దాని స్తోత్రం కలుగునగాక. అంటే మింగటానికే, నమలటానికి కూడా కాదు, డైరెక్ట్గా మింగేయటానికే. మారు మనసు పొంది, బాప్తిస్మం పొంది, పరిశుద్ధాత్మ పొంది, దేవుని సంఘములో దేవుని ప్రజలుగా పిలువబడుతున్నటువంటి దేవుని బిడల్ని మింగాలన్నంత కోపము వాడికి ఏముంది? మింగాలన్నంత ఆ శత్రుత్వం ఏముంది వాడిలో? ఎందుకు అసలు అట్లా దేవుని ప్రజల మీద వాడు అంత కక్ష పూనుకున్నాడు, అంత క్రోధం కలిగి ఉన్నాడు, అంత ద్వేషముతో ఉన్నాడు అంటే? నా ప్రియమైన బిడ్డలారా, మీకు ఒక చిన్న విషయం చెప్తాను. నేను ఒకసారి మార్కాపురం అవతల మీటింగ్లకి వెళ్తున్నప్పుడు, ఆ మార్కాపురం లెఫ్ట్లో వెళ్ళిపోతుంది, డైరెక్ట్గా వెళ్ళిపోతే దోర్నాల, శ్రీశైలం. ఆ ప్రక్కన ఒక పల్లెటూరులో మీటింగ్కి వెళ్ళి వస్తున్నప్పుడు, కారులో కొంత దూరం వచ్చిన తర్వాత మన గుంటూరుకి వెళ్ళి మొహం పెడితే రైట్ సైడ్లో కుంట అనే ఒక ప్రాంతం ఉంది. ఆ కుంట ప్రాంతం దగ్గర నుండి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఒక చోట కారు ఆపమని చెప్పారు. ఆపినప్పుడు రోడ్డు ప్రక్కన ఒక చిన్న పాప, 11-12 సంవత్సరాల పాప విగ్రహాన్ని కట్టి ఉంచారు. ఉంచినప్పుడు నాకు మనసులో, ఇంత చిన్నపిల్ల, చిన్న పాప చనిపోవడానికి గల కారణం ఏంటి? ఏం జబ్బు వచ్చింది? ఏమి వ్యాధి వచ్చింది?
ఏమైనా యాక్సిడెంట్ అయిందా, అది ఇదని ఇట్లా నేను మనసులో అనుకుంటూ ఎవరితోనో సంభాషిస్తున్నప్పుడు ఆ అమ్మాయికి వ్యాధి రాలేదు, ఆ అమ్మాయికి జబ్బు రాలేదు, ఆ అమ్మాయికి యాక్సిడెంటు జరగలేదు. అట్లయితే ఏమైంది అంటే నాతో ఉన్న ఒక సహోదరుడు చెప్తున్నాడు, ఆ అమ్మాయిని చంపేశారు అన్నారు. ఆ అమ్మాయిని చంపేశారు. ఎవరు చంపేశారు? ఆ చిన్న పిల్ల మీద చంపేంత కోపం, ద్వేషం ఎవరికుంది అంటే ఆ అమ్మాయి మీద కోపం కాదు, ఆ అమ్మాయి మీద ద్వేషము కాదు, ఆ అమ్మాయి మీద పగ కాదు, వాళ్ళ నాన్న మీద. ఎవరి మీద? వాళ్ళ నాన్న మీద పగతో ఆ పిల్లను చంపేశారు. ఎందుకనంటే తండ్రికి ఏ దెబ్బ తగిలినా పెద్ద బాధపడడం, కానీ పిల్లలకి ఏదైనా జరిగిందంటే కన్న ఏ తండ్రి అయినా సరే తట్టుకోలేడు. ఇప్పుడు ఆ బిడ్డను కానీ చంపేస్తే తండ్రి అనేక రకాలైనటువంటి వేదనలకు గురవుతాడని తండ్రి మీద కోపంతో బిడ్డనే చంపేశారు. ఈరోజు నా ప్రియమైన బిడ్డలారా, మన తండ్రి అనబడుతున్న మహాదేవుడు, ఆ మహాదేవుని యొక్క పిల్లలుగా పిలువబడుతున్న మనము, ఈ సాతానుడు ఆయన మీద ఉన్న కోపంతో మన జోలికి వస్తున్నాడు. ఎవరి మీద కోపంతో? ఆయన్నేమి చేయలేక, ఆయన్నేమి చేయలేక అంటే తండ్రిని ఏమి చేయలేక పిల్లల జోలికి వస్తున్నాడు. ఇప్పుడు అక్కడ ఆ విగ్రహం దగ్గర నేను నిలబడినప్పుడు వాళ్ళని అడిగితే తండ్రిని ఢీకునేంత దమ్ము వాళ్ళకి లేదు, తండ్రిని ఎదిరించేంత దమ్ము వారికి లేదు. అందుకని ఆ కక్ష అంతా ఎవరి మీద తీర్చారు? పిల్ల మీద తీర్చారు. అదే రీతిగా ఈ రోజున సాతానుడు దేవుడి మీద ఉన్న కోపంతో మన మీద వాడు చాలా క్రోధం కలిగి ఉన్నాడు, చాలా కక్ష కలిగి ఉన్నాడు, చాలా ద్వేషం కలిగి ఉన్నాడు. దానికి ప్రతిఫలాలే ఈ రోజున ఇళ్లల్లో అనేక రకాలైన గొడవలు, అనేక రకాలైనటువంటి అశాంతి పరిస్థితులు, అనేక రకాలైనటువంటి రోగములు, తెగుళ్ళు, అనేక రకాలైనటువంటి నష్టాలు, కష్టాలు మనిషికి ఎందుకు కలుగుతున్నాయి అంటే పరమ తండ్రి మీద ఉన్న కోపముతో సాతానుడు ఆయన బిడ్డలమైన మనజోలు వస్తున్నాడు. అందుకని దేవుని బిడ్డలారా, మనం ఏమై ఉండాలంట? నిబ్బరమైన బుద్ధి గలవారమై ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునగాక. ఒక్కొక్కసారి చదువుతారా? ఇంకొకసారి. మీ విరోధియగు అపవాది ఎవరిని మృంగుదునా అన్నాడు. చూడండి, చూడండి, ఎవరిని మృంగుదునా. హల్లెలూయా. మనిషిని మింగేది ఏంటి చెప్పండి? మనిషిని మింగేది ఏంటి? ఒక సింహమైన అప్రియదేని బిడ్డలారు మనిషిని మింగలేదు. అది కొరికి దానికి అవసరమైన పార్ట్లు తింటది, అవసరమైన రక్తాన్ని తాగి వదిలేస్తుంది. ఒక పులి కూడా అంతే, ఇంకో జంతువు అయినా అంతే. కానీ మనిషిని అమాంతంగా మింగేది ఏందయ్యా అంటే కొండ శిల. ఏంటి చెప్పండి? కొండ చిలువ. దాని స్తోత్రం. ఈ కొండ చిలువ అనేది మనిషిని అమాంతంగా మింగేస్తుంది. నా ప్రియమైన బిడ్డలారా, సాతానుడు కూడా అలాంటి వాడే. ఈ రోజున మృంగి వేయాలని చూస్తున్నాడు దేవుని బిడ్డలని. బాప్తిసాలు పొందిన దేవుని బిడ్డల ఇళ్లలోకి వస్తున్నాడు, మందిరాలకు వెళ్ళి దేవుని బిడ్డల ఇళ్లలోకి వస్తున్నాడు. కుటుంబంలో నెమ్మది లేకుండా మనం ఏమైనా పాడుతున్నాం? సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే అని పాడతాంగా. ఆ సమాధానం లేకుండా చేస్తున్నాడు. ఆ సమాధానం లేకుండా. అర్థమైంది? అమ్మా, మీ ఆయనతో నీకు సమాధానం ఉందా? ధైర్యంగా చెప్పలేదు. నీ భార్యతో నీకు సమాధానం ఉందా? ధైర్యంగా చెప్పలేడు. మీ ఇరుగు పొరుగు వాళ్ళతో సమాధానం ఉందా? ధైర్యంగా చెప్పలేరు. ఎందుకని? ఏదో ఒక ద్వేషము, ఏదో ఒక అసూయ, ఏదో ఒక మనస్పర్ధలు, విభేదాలు మనుషులో ఉంటున్నాయి. మరి ముఖ్యంగా దేవుని బిడ్డలకు కూడా ఈ మధ్య ఈ వ్యాధి సోకుతూ ఉంది. వాళ్ళకి మాకు మాటలు లేవు, వాళ్ళు మేము పలుకోం, వాళ్ళ ఇంటికి మేము రాము, వారితో మేము మాట్లాడం. ఇట్లా రకరకాలైనటువంటి ఈ సమాధానాలు కలుగుతున్నాయంటే ఇది ఎవరి క్రియ చెప్పండి? ఎవరి క్రియ? దేవుని బిడ్డలారా, సమాధానము లేకుండా, నెమ్మది లేకుండా, ప్రశాంతత లేకుండా ఇవన్నీ నీ ఇంట్లలో జరుగుతున్నాయంటే ఆల్రెడీ నీ ఇంట్లోకి వచ్చేసాడు సాతానుడు. అపవాది అనేవాడు వచ్చేసాడు. అపవాది వచ్చేసాడు. వాడు అసలు ఎవరిని మృంగుతాడో తెలుసా? ఎవరిని మృంగుతాడో తెలుసా? రాజుల 2వ గ్రంథము 17వ అధ్యాయం 25వ వాక్యం చదవాలి. వాడు ఎవరిని మృంగుతాడు? దేవుని స్తోత్రం కలుగునగాక. దేవుని యొక్క వాక్యం చెప్తుంది చూడండి.
రాజుల 2వ గ్రంథం 17వ అధ్యాయం 25, 26. 26 చదవండి. తమర పట్టుకొనిన ఆ, తాముంచిన జనులకు ఆ దేశపు దేవుని మర్యాద తెలియకున్నది గనుక. చూసారా, ఆ దేశపు దేవుని మర్యాద తెలియకున్నది గనుక దేవుడు ఏం పంపించాడంట. ఇటు చూడండి అమ్మా, ఇటు చూడండి. ఏ దేశపు? ఆ దేశపు దేవుని మర్యాద తెలియకున్నది గనుక వారి మధ్యలోనికి ఏం పంపించాడు. ఇప్పుడు మన టాపిక్ ఏంటి? సింహమే. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఈ సింహానికి పోల్చబడిన సింహం కాదు, సింహానికి పోల్చబడిన అపవాది ఎవరి దగ్గరికి వస్తున్నాడంటే దేవుని మర్యాద తెలియని ప్రజల దగ్గరికి వస్తున్నాడు. ఈ రోజున దైవ సన్నిధికి వెళ్తున్నావు, మంచిది. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డ అని చెప్పుకుంటున్నావు, నైస్. కానీ దేవుని మర్యాద నీకు తెలుసా? నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎవరు? ఆయన గుణగణాలేంటి? ఆయన లక్షణాలేంటి? ఇంటికి ఒక వాక్యం పెట్టుకొని, అర్థమైందా, మెళ్ళలో సిలువేసుకొని, సంఖలో బైబిల్ పట్టుకొని మందిరానికి వెళ్తాను, నువ్వు దేవుని బిడ్డవేనా? నో. దేవుని మర్యాద నీకు తెలియాలి. వాక్యం చెప్తుంది, కంటిన్యూషన్ చదవండి. వాక్యం చెప్తున్న మాట అక్కడ. అయ్యా, తమర పట్టుకొనిన షోమ్రోను పట్టణములలో తాముంచిన జనులకు ఆ దేశపు దేవుని మర్యాద తెలియకున్నది గనుక ఆయన సింహములను పంపించెను. ఇశ్రాయేలు దేవుని మర్యాద వారికి తెలియనందున సింహముల వారిని సంపుచున్నవని వారు అష్షూరు రాజుతో మనవి చేయగా. అంటే ఇప్పుడు సింహాలు వచ్చి ఏం చేస్తాయి చెప్పండి? సింహాలు వచ్చి ఏం చేస్తాయి చెప్పండి? మన పక్కనే కూర్చొని కుక్కలాగా తోకాడిస్తాయా? ఈ మధ్య జూలో ఏం జరిగిందంటే, అనేక మంది ఆ జూలో ఉన్నటువంటి జంతువును చూడటానికి వెళ్తారు. భయంకరమైన క్రూరమైన మృగాలు కూడా ఉంటాయి, పులులు, సింహాలు కూడా. ఒక చోట ఒక కింద భాగంలో సింహాలు ఉన్నాయి, పైన ఒక చిన్న గోడ అంటే ఏదో అడ్డం కట్టారు. అక్కడ నుండి చూస్తూ ఉన్నారు వాటి యొక్క రూపాలని, ఇవన్నీ. ఒక చిన్న పిల్లవాడు, ఒక 10 సంవత్సరాల పిల్లవాడు ఏం చేశాడంటే, మొత్తానికి కాలు స్లిప్ అయ్యి ఇట్లా అడ్డాలు కట్టినటువంటి పైపులు ఉన్నాయి, ఆ పైపుల్లో ఎలా దూరాడో తెలియదు కానీ దూరి లోన పడిపోయాడు. పడిపోయినప్పుడు నా ప్రియని బిడ్డలారా, వెంటనే పక్కనే ఉన్న తల్లి ఏం చేసిందంటే, ఎక్కడ ఆ సింహం నా బిడ్డను చంపేస్తుందేమోనని వెంటనే తల్లి కూడా ఎగిరి దూకింది. ఆ కింద పడినటువంటి పిల్లోడు ఏం చేశాడంటే, తెలివిగా అక్కడ తప్పించుకుని ఒక రాయి మీద కూర్చున్నాడు. ఈ తల్లి పోయి ఆ సింహం నోటి దగ్గర అలా కళ్ళు మూసుకొని వాలిపోయింది. అంటే అర్థం ఏంటి? నా కుమారుడికి బదులు నన్ను తినేయమని. దాని స్తోత్రం కలుగునగాక. ఆ తర్వాత అది ఇంకేం చేస్తుందండి? దాని పని అది చేస్తుంది. సింహము వచ్చిందంటే చంపటానికే. సింహాన్ని ఎందుకు నా ప్రియమైన బిడ్డలారా దేవుడు సాతానుని సింహానికి పోల్చాడంటే, సింహము ఒక క్రూరమైన జంతువు, ఒక క్రూరమైన మృగం. అది దానికి కరుణ కటాక్షం ఏమీ ఉండదు, ఏ జాలి ఉండదు. సాతానుడు కూడా అంతే, ఏ కరుణ కటాక్షం ఉండదు, ఏ విధమైనటువంటి జాలి ఉండదు. వాడు ఒక ఇంటికి వచ్చాడంటే రకరకాలైన సమస్యలను సృష్టిస్తాడు. రక్షించబడ్డ ఆత్మీయులను చంపడానికి వాడు ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు ఈ పరిస్థితి అంతా ఎందుకు జరుగుతుందంటే దేవుని మర్యాద తెలియకున్నందున. ఏ మర్యాద తెలియకున్నందున చాలామంది దేవుని బిడ్డలు రక్షణ పొంది మళ్ళీ పాపంలో పడిపోతున్నారు, లోకంలో పడిపోతున్నారు, ఆశల్లో పడిపోతున్నారు, కొన్ని కోరికలు, దుష్ట కోరికలో పడిపోతున్నారు. కారణం ఏంటంటే వారికి దేవుని మర్యాద తెలియడం లేదు. నా దేవుడెవరు, నా దేవుడెవరు, నా దేవుడెవరు అనేది తెలియాలి నీకు. పౌలు అంటున్నాడు 1 తిమోతి 1:12, నేను నమ్మిన వారిని ఎరుగుదును అన్నాడు. హల్లెలూయా. నేను నమ్మిన వారిని ఎరుగుదును. ఇందాక పాడబడే చూసారా మీకు? సంతోషమే సమాధానమే. రైట్, పాడబడే బాగానే ఉంది. మన దేవుడు ఎవరండి? సమాధానకర్త. పాటలు పాడతాం కదా, ఏమని? సమాధానకర్త, సమాధానకర్త. కర్త అంటే అర్థం ఏంటండి? సమాధానం ఇచ్చువాడు అనేది వేరు, కర్త అంటే ఏంటి? అసలు సమాధానాన్ని పుట్టించిందే ఆయన. దేవుని స్తోత్రం. సమాధానం స్టార్ట్ అయ్యేది ఆయన దగ్గర నుండి. ఇప్పుడు ఎగ్జాంపుల్,
గోదావరి నది, కృష్ణా నది ఎక్కడి నుండి ప్రారంభమవుతుందంటే మహారాష్ట్ర. అంటే దాని యొక్క పుట్టుక, ఆవిర్భావం, దాని యొక్క ఉనికి అక్కడి నుండి ప్రారంభమవుతుంది. అలాగే సమాధానానికి ఉనికి ఎవరు చెప్పండి? దేవుడే. దేవుడే ఉనికైనప్పుడు ఆయన నమ్మిన నీకెందుకు లేదు సమాధానం? ఆయన నమ్మిన నీకెందుకు ఈ విధమైనటువంటి ద్వేషములు, అసూయలు, కక్షలు ఎందుకని మాట్లాడలేకపోతున్నావు? చిన్న శోధన వస్తే కలవలేకపోతావు, చిన్న శోధన అయితే పలకు మూతి ముడుచుకుంటావు. హల్లెలూయా. రకరకాలుగా సాడీలు చెప్తావు, నేను మంచిదాన్ని మంచోడిని అంటావు, వాళ్ళు చెడ్డోళ్ళు అంటావు. ఈ విధమైనటువంటి ద్వేషపూరితమైన మాటలు వస్తున్నట్లయితే నిజంగా దేవుణ్ణి ఎరిగిన వాళ్ళైనట్టు ఇల్లు దేవుణ్ణి ఫాలో అవుతున్నారా? దేవుడు సమాధానకర్తే కానీ అల్లరకే కర్త కాదు. దేవుడి బిడ్డలు ఎప్పుడు సమాధానముని వెంటాడాలని వాక్యం చెప్తుంది. దైవ సన్నిధికి వెళ్ళిన ఉపవాసాలున్నా, బాప్తిసం పొందానని చెప్పుకున్నా, బలారాధన తీసుకుంటున్నా, నీకు ఒక వ్యక్తితో సమాధానము లేకపోతే నువ్వు ఆత్మీయతలో చచ్చిపోయావని గుర్తు చెప్పండి. హల్లెలూయా. ఆత్మీయతలో చచ్చిపోయావు. అతనితో నీ మాట్లాడను, ఆయనతో నీ మాట్లాడను, వాళ్ళతో నీ మాట్లాడను. ఆ పాస్టర్ గారు అన్నాడంట, మీలో ఎంతమందికి సమాధానం ఉందని అడిగాడంట. అందరూ చేతులు ఎత్తారు. ఒక ఆమె మాత్రం ఆ పాస్టర్ గారి దగ్గరికి దాదాపుగా కొన్ని సంవత్సరాల నుండి ఒక రోగం నిమిత్తం ఆయన దగ్గరికి వస్తుంది. ఆ మాత్రం చేయట్లేదంట. అమ్మా, అందరు చేతులు ఎత్తారు, అందరితో సమాధానం ఉందని, నీకెందుకు లేదు సమాధానం అది ఇది అని అంటే, అయ్యా నాకు అందరితో సమాధానం ఉంది కానీ మా భర్తను మాత్రం నేను ఆయనతో సమాధానంగా ఉండటానికి ఇష్టపడట్లేదు, ఆయనకి నాకు మాత్రం సమాధానం లేదన్నదంట. దేని స్తోత్రం. పాస్టర్ గారికి ఒక ప్రశ్న ఉంది. నేను ఎందరికో ప్రార్థన చేస్తున్నాను, వారికి స్వస్థత కలుగుతుంది, కానీ ఈవిడికి మాత్రం ఎన్నిసార్లు ప్రార్థన చేయించుకున్నా, నేను ఎన్నోసార్లు ఉపవాసాల నుండి ప్రార్థన చేసినా ఈవిడికి ఏం కలగట్లా? స్వస్థత కలగట్లా. అంటే ఈమెకు స్వస్థత కలగపోవడానికి గల కారణం ఏంటి? సమాధానము లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలకి దేవుని మర్యాద తెలియటం అంటే అర్థం ఏంటి తెలుసా? నా దేవుడు సమాధానకర్త, నా గుండె నిండా సమాధానం ఉండాలి. చెప్పండి గట్టిగా. నా గుండె నిండా ఏముండాలి? చెప్పరా, నీ గుండె నిండా ఏముండాలి? హల్లెలూయా. అందరితో సమాధానం. రోమాపత్రిక 12వ అధ్యాయం చదవండి. దేవుని మర్యాద అంటే ఫోటోలు తెచ్చిపెట్టుకోవడం కాదు, విగ్రహాలు తెచ్చిపెట్టుకోవడం కాదు, సిలువులు మెళ్ళేసుకోవడం కాదు, చర్చికి వెళ్తున్నామని బడాయి మాటలు చెప్పడం కాదు. దేవుని యొక్క గుణగణాలు నీలో కనపడాలి. రోమాపత్రిక 12వ అధ్యాయం 18. శక్యమైతే అక్కడ చూడండి, నేను అందుకే మైక్లో చదవమంటుంది, మిమ్మల్ని అందరికీ వినపడాలిగా. శక్యమైతే చాతనైనంత మట్టుకు సమస్త, ఎటు చూడండి అమ్మా, ఎవరితో అంట? శక్యమైతే చాతనైనంత మట్టుకు సమస్త జనులతో ఏమై ఉండాలి? అందరితో సమాధానం కలిగి ఉండాలి. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. అందరితో ఏమై ఉండాలి? మీరు ఒకరికొకరికి వందనాలు చెప్పుకోండి. మీ అందరికి వందనాలు. మీరు కూడా ఒకరికొకరు వందనాలు పెట్టుకోండి. ఏదన్నా పాత కక్షలో లేకపోతే అడుగు బొడుగునున్న పక్కగా ఏదన్నా ఉంటే బయటికి తీసిరండి మొత్తం. దేని స్తోత్రం కలుగును గాక. వందనాలు చెప్పుకోండి. కొంతమంది ఇట్ట అంటున్నారు, దేని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని మర్యాద తెలియటం అంటే దేవుడు సమాధానకర్త. ఆ సమాధానకర్తను అనుసరించిన మనము సమాధానం పంచేవారిగా ఉండాలి, కానీ అల్లర్లు గొడవలు పెట్టేవారమై ఉండకూడదు. మత్తయి సువార్తలో ఏమని రాయబడిందంటే, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదురు. నేను దేవుని బిడ్డని, నేను దేవుని కుమారుడిని అంటే ఎన్నో కుటుంబాలకు చిచ్చు పెట్టి నువ్వు ఎట్ట దేవుని బిడ్డ అవుతావు? ఎన్నో కుటుంబాల్లో గందరగోళం రేపే నీవి ఎట్ట దేవుని కుమారుడు అవుతావు? ఆ మాట తప్పు కదా. దేవుడు ఎవరండి? దేవుడు ఎవరు? సమాధానకర్త. ఆయన అందరికి సమాధానం పెడతాడు. దాని స్తోత్రం కలుగునగాక. విశ్వాసులు మీరందరూ నాకు ఏదేదో చెప్పుకుంటారు, మాకు ఈ సేవకులకు ఏదేదో చెప్పుకుంటారు. చెప్పినప్పుడు అవి తీసుకెళ్ళి నేను ఇంకొకరికి అంటించాను అనుకో, ఏమైంది అక్కడ? ఏమైంది? నేను పెట్టిన చిచ్చు రగులుతూ ఉంటుంది అక్కడ. దాని స్తోత్రం.
నేను పెట్టిన చిచ్చు భార్య వచ్చి చెప్పిద్ది భర్త మంచోడు కాదని, భర్త వచ్చి చెప్తాడు భార్య మంచిది కాదని. అర్థమైంది. నీ భార్య ఏంద్రా ఎట్టంటుంది, నీ భర్త ఏంట్రా ఎట్ట అంటున్నాడు అని చెప్పాను అనుకోండి, అన్నకి ఈ మాటలు వెళ్ళి చెప్తావని ఇంక సాయంత్రం ఏముంటుంది? యుద్ధం. ఆ గొడవలో లాస్ట్కి మమ్మల్ని కూడా తిడతారుగా, ఆ పాస్టర్ గారికి ఏం పని లేదా ఇట్లాంటి సాడీలు చెప్తుంటాడని. దాని స్తోత్రం అంటారా లేదా? మనము ఎవరమంటే సమాధానకర్తలం. హల్లెలూయా. మన సమాధాన పరచాలి. మన దేవుడు పెద్ద సమాధానకర్త. ఆయన బిడ్డలమైన మనం ఎవరమే? చిన్న సమాధానకర్తలం. దాని స్తోత్రం కలుగును గాక. శాతనైతే శక్యమైనంత శాతనైతే అందరితో ఏం కలిగి ఉండాలి? సమాధానం కలిగి ఉండాలి. హల్లెలూయా. ఏమంటుంది? అయ్యా నా భర్తతో తప్ప ఇంకెవ్వరితో నేను అసమాధానంగా లేను, అందరితో సమాధానం కలిగి ఉన్నాను. ఆ భర్తను ఎందుకు నువ్వు సమాధానం కలిగి ఆయన క్షమించలేకపోతున్నావు అంటే వాడు పెట్టిన ఇబ్బందులు మామూలు కాదయ్యా. దాని స్తోత్రం. భర్తనేమంటుందండి? వాడు అబ్బా మంచి బిరుదండి. దాని స్తోత్రం కలుగునగాక. అబ్రహాము భార్య అయిన శారా ఏమని పిలిచింది భర్తని? యజమానుడా. అబ్బో, ఇప్పుడు భర్తను ఏమని పిలుస్తుంది? వాడు. చెప్పాలి గట్టిగా. ఏమంటుందండి? ఎప్పుడన్నా పిలిచారా వాడని మీరు? మీ భర్తల్ని మనుషులైనా అనుకొని ఉంటారా? దేని స్తోత్రం కలుగును గాక. అలా గౌరవంగా పిలవకూడదు భర్తల్ని. దేని స్తోత్రం. భర్తల్ని గౌరవంగా పిలవాలి. ముసలోడిని ఏమని పిలుస్తుంది? యజమానుడా. యజమానుడా. ఏమండి మన భాషలో ఏమండి. ఈ మధ్య ఇంకోటి వచ్చింది బేబీ అంట. అంత దున్నపోతుడిని కూడా ఏమని పిలుస్తున్నారు? బేబీ అంట. వాడు దున్నపోతున్నట్టున్నాడు. ఒక ఆమె ఉంటుంది చర్చిలోకి వచ్చి, బేబీ కానికేది అంటే నేను అనుకున్న పిల్లలను పిలుస్తుందేమోనని. ఒక మీటింగ్కి వెళ్ళా, నేను స్తోత్రం, ఒక చర్చిలో బేబీ అంటుంటే చిన్న పిల్లల్ని పిలుతుందేమో అనుకున్నా. ఆగొస్తున్నాను బేబీ అంటున్నాడు. ఈడు కూడా బేబీ అని. ఆమె దాదాపు ఏం తినదో కానీ ఆమె ఒక 100 కేజీలు ఉంటుంది, ఈడు ఒక 150 కేజీలు ఉంటాడు. దేని స్తోత్రం కలుగును గాక. రావడం కుర్చీలో కూర్చొని కిర్రి అంటుంది కుర్చీ. హల్లెలూయా. బేబీ అనగానే నాకు నవ్వేసిందండి. అంతలా మనిషిని బేబీ అంటే ఎంత? కేజీన్నర, 2-3 కేజీలు ఉన్న వాళ్ళని బేబీ అంటారు అనుకోండి. అంతే కదా. బేబీ అంటే అర్థం ఏంటండి? శిశువు. 150 కేజీలు ఏం చేసింది? నేను అనుకున్నాను, అమ్మా డబ్బులు తీసుకున్నావు కదా, బేబీ కాస్త బాధపడుతున్నట్టుంది, కొంచెం ఎత్తుకు సంఖకెత్తుకు. దేని సంఖ ఇరిగిపోవడమే ఒక కొండబడినట్టు అయింది. హల్లెలూయా. ఈ మధ్య ఈ పదాలు వస్తున్నాయి. సరే పిలుచుకొని వాళ్ళ ఇష్టం లేండి. మరి కొంతమంది బంగారం, మరి కొంతమంది శృంగారం అంటలేదులే. ఏమంటున్నారు? బంగారం. హల్లెలూయా. గౌరవం పిలిస్తే తప్పులేదు, కానీ అనవసరమైన మాటలు వస్తున్నాయే. వాడు, ఈడు వాడు. దాని స్తోత్రం కలుగునగాక. ఎవరు నువ్వంటే, నేను దేవుని బిడ్డనండి. ఏ బిడ్డవే? దేవుని బిడ్డనండి. ఎవరు చెప్పారు దేవుని బిడ్డ అని? దేవుని బిడ్డవైతే వాక్యం చెప్తుంది, సమాధానపరచు వారు ధన్యులు. అయ్యా సమాధానపరచు వాళ్ళు ఎవరు? ధన్యులు. వారెవరు? సమాధానపరచకపోతే వారెవరు? దయ్యాల కుమారులు. అదే కదా, అపవాది కుమారులు. దాని స్తోత్రం కలుగునగాక. ఏ కులములోనైనా మతంలోనైనా చిచ్చు పెట్టే వాళ్ళందరూ దయ్యాల పిల్లలే, దేవుడి పిల్లలు కాదు. దాని స్తోత్రం కలుగునగాక. దేవుని బిడ్డలైతే సమాధానపరచాలి. ఇప్పుడు యేసు ప్రభువారు లోకానికి ఏమి ఇవ్వటానికి వచ్చాడు? సమాధానం ఇవ్వటానికి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన ప్రజలకి భూమి మీద సమాధానము కలుగునగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. భర్తతో సమాధానం, భార్యతో సమాధానం, పిల్లలతో సమాధానం, ఇరుగు పొరుగు వాళ్ళతో సమాధానం, అందరితో నీవు సమాధానం కలిగి ఉండాలి. మన భాషలో చెప్పాలంటే అజాత శత్రువుగా ఉండాలి. ఎట్లుండాలి చెప్పండి? అజాత శత్రువు అంటే ఏ శత్రుత్వం లేనివాడు. ఏ శత్రుత్వం లేదండి, అందరితో సమాధానంగా ఉంటాడు. ఇది దేవుని మర్యాద. ఒకటి. నేను స్తోత్రాలు చెప్పండి.
రెండోది క్షమించే మనసు ఉండాలి దేవుని బిడ్డలకి. ఏముండాలి? క్షమించే మనసు. ఇప్పుడు యేసయ్య క్షమించాడా లేదా? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించమంటివి. ఆ, ఆ, ఓ, ఓ, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరిని. హల్లెలూయా. క్షమించే మనసు. ఏ మనసు అండి? క్షమించే మనసు. మీరు నోటితో చెప్పట్లేదు అక్కయ్యలారా. వీళ్ళకేమైనా ఉందా? లాస్ట్లో ఉందా? ఉందంటలే, గట్టిగా చెప్పండి. ఏముంది? లాస్ట్లో ఉంది. దేవుని స్తోత్రం కలుగునగా. నాది కూడా పెట్టేసే అయ్యా. నాది కూడా పెడతారంటే కొంచెం నోరు తెరవండి, గట్టిగా చెప్పండి. దేవుని బిడ్డలైనటువంటి వారికి క్షమించే మనసు. ఏ మనసు కావాలండి? భర్త ఒక మాట అన్నా 3 రోజులు 4 రోజులు సాధించకూడదు. భార్య ఒక మాట అన్నా 3 రోజులు 4 రోజులు సాధించకూడదు. నేను బలకను, నేను మాట్లాడను, నువ్వు అలాంటి వాడు ఇలాంటిదో అని ఇట్లాంటి స్వభావాలు ఉంటుంది. దేవుని మర్యాద కాదు. దేవుని స్తోత్ర. దేవుని మర్యాద అంటే ఎమ్మటే క్షమించేసేయాలి దేవుని బిడ్డలు. దేవుని స్తోత్రం కలుగునగాక. యోసేపుకి ఎంత కీడు చేశారు అన్నదమ్ములు. యోసేపుకి ఎంత భయంకరమైన శోధనలు కలుగు చేశారు. అయినను యోసేపు ఒక దినాన అంటున్నాడు, మీరు నాకు కీడు చేయాలనుకున్నారు కానీ దేవుడు నేటికి మనం అందరం బ్రతుకున్నట్లు ఆ కీడుని మేలుగా మార్చాడు. అప్పుడే దేని బిడ్డలారా, క్షమించేవాడు ఫలిస్తాడు. క్షమించేవాడు అనేకులకు దీవెనకరంగా ఉంటాడు. క్షమించేవాడు అనేకులకు వెలుగుగా ఉంటాడు. ఒక దేశానికి వెలుగుగా మారాడు యేసేపు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎందరో మిమ్మల్ని బాధ పెట్టి ఉండొచ్చు, ఎందరో మిమ్మల్ని గాయపరిచి ఉండొచ్చు, ఎందరో మిమ్మల్ని దుఃఖపరిచి ఉండొచ్చు, ఎందరో మిమ్మల్ని నష్టపరిచి ఉండొచ్చు, ఎందరో మిమ్మల్ని రకరకాలుగా మీ జీవితంలో శోధనలు కలుగు చేయొచ్చు. దేవుని ప్రేమతో మీరేం చేయాలి? క్షమించేయాలి. యేసు ప్రభువారు మార్కు సువార్తలో చెప్తున్నాడు 11:24-25 అంటాడు, ఏమని? మీరు ప్రార్థన చేయనప్పుడు మీకు ఎవరి మీదైనా విరోధం ఉంటే వారిని దయతో క్షమించండి. దేవుని స్తోత్రం కలుగునగాక. క్షమాపణ కావాలి దేవుని బిడ్డలకి. క్షమించే మనసు కావాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం చెప్తుంది 11:25 మీకు ఒకని మీద విరోధమేమైనా కలిగి ఉన్న ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వారిని క్షమించుడి. వారిని ఏం చేయాలంటండి? అయ్యా, పలానా సహోదరుడికి నాకు ఈ మధ్య కొంచెం మనస్పర్ధలు వచ్చాయి, ఇదిగో ఈ సహోదరికి నాకు కొంచెం ఏదో ఈ భేదాలు వచ్చాయి నాయన. ఆ వ్యక్తి అన్న మాటలే నాకు పదే ఒక అగ్నిలాగా హృదయంలో మంటలాగా మండుతుంది. అతని మీద కక్ష, అతని మీద కోపం, అతని మీద ద్వేషం, అతని మీద తెలియనటువంటి ఆవేశం కలుగుతుంది. ప్రభా, అయ్యా, ఈ మనసు నీది కాదు కదా, ఇది నేను కలిగి ఉంటే నీ మర్యాద తెలిసినట్టు కాదు కదా, నిన్ను వెంబడించినట్టు కాదు కదా, ఈ స్వభావమును నాలో నుండి తీసివేయి ప్రభా అని ప్రార్థన చేయాలి. నా ప్రియమైన బిడ్డలారా, యేసయ్య క్షమా గుణం నేర్పాడు, మనకి క్షమించడం నేర్పాడు. ఈ రోజున దేవుని బిడ్డలారా, ఒకరిని ఒకరు క్షమించుకోవాలి. తెలుసో తెలియకో ఒకప్పుడు నువ్వు ఎన్ని పాపాలు చేశావు, ప్రభు క్షమించడా లేదా? వ్యభిచారివై ఉంటే క్షమించాడు. ఒకప్పుడు మూఢాచారాల్లో ఉన్న నిన్ను క్షమించాడు. నరహంతకుడివైన నిన్ను క్షమించాడు. రకరకాలైనటువంటి పాపములతో శాపములతో ఉన్న నిన్ను ప్రభు క్షమించినప్పుడు ఈరోజు చిన్న తప్పును కూడా పెద్దదిగా భూతద్దంలో చూసి ఎందుకని క్షమించే మనసు లేకుండా పోతున్నావు? ఆ మనసు నీలో ఉన్నంత కాలం నువ్వు ప్రశాంతంగా ఉండవు, నీతో ఉన్నవారిని ప్రశాంతంగా ఉంచలేవు. నువ్వు ప్రశాంతంగా ఉండవు, నీలో ఉన్నవారిని ప్రశాంతంగా ఉంచలేవు. అందుకని క్షమించే మనసు నాకు కావాలయ్యా అనాల. గట్టిగా చెప్పండి. ఏ మనసు కావాలి? క్షమించే మనసు కావాలి. క్షమించే మనసు చాలా మంచిదండి. క్షమిస్తే చాలా నెమ్మది కలిగిద్ది మనసుకి.
క్షమించే మనసు కలిగి ఉంటే చాలా చాలా కుటుంబాలు విచ్ఛిన్నం అవ్వకుండా ఉంటాయి. ఈ మధ్య ఎక్కువ శాతం పెళ్ళిళ్ళకి బదులు విడాకులు ఎక్కువ అవుతున్నాయి ఈ మధ్య. ముందేమో ప్రేమ 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 అని తల్లి మాట తండ్రి మాట ఎవరి మాట వినకుండా, అర్థమైందా, వీళ్ళిద్దరే మాట్లాడుకొని వీళ్ళిద్దరే కనెక్ట్ అయ్యి వీళ్ళిద్దరే ఒకరిని ఒకరు ఇష్టపడి ఎవరితో పని లేకుండా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. మంచిది, నేను స్తోత్రం కలుగును గాక. పెళ్లి చేసుకున్న వారు ఆ సంసార జీవితాన్ని జీవిత కాలం అంతా లాగాలి కదండి. జీవితకాలం కొనసాగించట్లా, మధ్యలోని ఈ భేదాలు వస్తున్నాయి. ఈ మధ్య మా ఇంట్లో కూడా ఒక అమ్మాయి నాకు ఫోన్ చేసి ఏమన్నదంటే, బాబాయ్ మా ఆయనతో ఇక నేను కాపురం చేయలేను అన్నది. ఏమైందమ్మా? కొన్ని ఏదో చెప్పింది, కొన్ని విషయాలు. ఆ భర్త కొంచెం ఏరే అమ్మాయితో ఏదో ఫోన్లో మాట్లాడుతున్నాడు, పక్క ఆధారాలతో దొరికాడు, అది ఇది అని చెప్పింది. నేను చెప్పాను, కొంచెం ఓర్చుకో, దాని స్తోత్రం కలుగునగాక. కొంచెం ఓర్చుకో, తొందరపడమాక. అర్థమైంది. తెంపుకొని మరలా కలుపుకునే బంధాలు కాదు ఇవి. దేవుడు ఒకసారి కలిపిన బంధం ఇది, సత్యంత వరకు తెగిపోకూడదు. ఇది పరిస్థితి. నాకొద్దు అది ఇది అని అన్నది. నేను కొంచెం ఓర్చుకోమని రోజుకు రోజు ఇట్లా నేను చెబుతూనే ఉన్నాను. నువ్వు తొందరపడమాకు అట్లా అని. నా ప్రియదిన బిడ్డలారా, కొద్ది రోజుల తర్వాత నేను అన్నాను, ఎట్లా ఉన్నారంటే, ఏమైంది, బాగానే ఉన్నాగా ఈ మధ్య అంటుంది. మళ్ళీ నేను స్తోత్రం కలుగునుగా. ఈ మధ్య బాగానే ఉన్నాగా, మొన్న ఏదో అన్నావు కదా అంటే, అప్పుడేదో అన్నాలే, నేను స్తోత్రం. ఇప్పుడేమైపోయారు చెప్పండి? ఓర్చుకోవాలి, కొంచెం సహించాలి. మీకు ఒక చిన్న విషయం చెప్తాను నా ప్రియదిన బిడ్డలారా. ఒక నక్క బాగా ఆకలితో వెళ్తూ ఉందంట. ఆకలితో వెళ్తూ ఉన్నప్పుడు ఒక ఎలుక కనపడింది. ఆహా, దేవుడు ఈరోజు నా కడుపు నింపడానికి ఒక ఎలుకనన్న పంపించాడని దాని వెనకాల పరిగెత్తుకుంటూ వెళ్తున్నప్పుడు అది ఒక చెట్టు త్వరలోకి దూరిందంట. ఆ త్వరలోకి దూరగానే ఆ త్వరలోకి అలా తలకాయ పెట్టి ఆ నక్క చూస్తూ ఉంటే చాలా ఎలుకలు ఉన్నాయంట. దాని స్తోత్రం కలుగునగాక. చాలా ఎలుకలు ఉన్నాయి లోన. అది అనుకుంటుంది, నా పంట పండిందని చెప్పి ఆకలి మంట మీద అన్ని ఎలుకలను తినేసిందంట. వెళ్ళేటప్పుడు పొట్ట లోనకుంది కదా, లోనకు దూరగలిగింది. ఏది ఆ చెట్టు త్వర లోనకి. వచ్చేటప్పుడు అన్నిటిని తినేలకి ఈ పొట్ట ఏమైంది, ఇంత అయింది. ఇప్పుడు బయటికి రావట్లేక, దాని స్తోత్రం, బయటికి రాక ఆపసోపాలు పడుతుందంట. ఆపసోపాలు పడి ఎట్ట బయటికి రావాలా? కొన్ని ఆశలు కూడా అట్నే ఉంటాయి. అడావుడికి తింటారా, బయటికి రాలేరు. దాని స్తోత్రం. బయటికి రాలేక ఆపసోపాలు పడుతుంటే ఆ మార్గంలో ఒక ముసలి నక్క వెళుతూ ఉంటే పిలిచిందంట, తాతయ్య ఇట్రా అన్నదంట. ఏంటి మనవడా అది ఇదేనంటే, నేను వచ్చే మార్గం మీద నుండి బయటికి చెప్పు అన్నప్పుడు, ఏమి లేదు నాయన, సాయంత్రం వరకు మౌనంగా ఓర్చుకుంటే ఆటోమేటిక్గా నువ్వే బయటికి వస్తావు. నేను ఇప్పుడే రావాలి బయటికి, ఇప్పుడే రావాలంటే, ఇప్పుడు రావాలంటే అది సాధ్యమయ్యే పని కాదయ్యా. సాయంత్రం అయితే ఆటోమేటిక్గా నువ్వే పడతావు. దాని స్తోత్రం. అర్థమైంది మీకు? ఆటోమేటిక్గా కొంచెం ఓర్చుకొని ఆయన అన్నీ సర్దుకుంటాయి. ఏమైతే తలకాయ సర్దుకుంటుంది, పొట్ట కూడా. అంటే అర్థమేంటి? అరిగిద్దని. దాని స్తోత్రం. అరిగిందంతా ఇప్పుడు లోడ్ అయింది కదా, అరలోడ్ అయింది సాయంత్రానికి, పొట్ట మళ్ళీ లోనకి వెళ్ళిపోతే బయటికి రావచ్చు అని అర్థం. కొన్ని సర్దుకొని ఓర్చుకుంటేనే మన జీవితాలు గొప్పవిగా మార్చబడతాయి. నేను స్తోత్రం. కొంతమంది క్షమించే మనసు ఉండదు, సరి చేసుకునే మనసు ఉండదు, క్షమించే మనసు, ఓర్చుకునే మనసు ఉండదు. నేను ఉండేది ఇంతే, నా స్వభావం ఇంతే, నాకెవరు చెప్పాల్సిన అవసరం లేదు, అట్లా ఇట్లా అని చాలా మొండితనంగా మాట్లాడతారు. అలాంటప్పుడు ఏమైపోతాయండి? బంధాలు తెగిపోతాయి. అర్థమైందా? కుటుంబాలు విచ్ఛిన్నమైపోతాయి. భర్త ఒక దారి, భార్య ఒక దారి. నా ప్రియమైన బిడ్డలు, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి తెలుసా? ఈ మధ్య నాకు ఒక పాస్టర్ గారు, అంటే నేను చెప్పకూడదు, పాస్టర్లలో కూడా జరుగుతున్నాయి ఇట్లాంటి. ఒక పాస్టర్ గారు నాకు ఫోన్ చేశాడు. అతను ఎక్కడ సీరియల్లో ఉంటాడు. మా అబ్బాయికి మా తమ్ముడికి ఒక సంబంధం చూడాలన్నా అన్నాడు. ఏమైందని అన్న. ఆ తమ్ముడు కూడా పాస్టర్ గారే మళ్ళీ. నేను స్తోత్రం. అంటే ఇప్పుడు మా జాతి వాళ్ళని మళ్ళీ మేము చెప్పకూడదు బయట, నేను స్తోత్రం, కానీ తప్పుగా చెప్పాల్సిందే. ఏమైందనంటే,
ఇది పరిస్థితి అన్న. వాళ్ళిద్దరు భార్యాభర్తలు విడిపోయారు. ఇద్దరు అబ్బాయిలు. ఒక అబ్బాయి ఆమె తీసుకెళ్ళింది, ఒక అబ్బాయిని ఏం తీసుకొచ్చుకున్నాడు. ఏమండి, తల్లిదండ్రులు అంటే రెండు కనుగురుడ్డు లాంటి వాళ్ళు కదా. ఎవరిని వదులుకుంటారు చెప్పండి? తల్లిని వదులుకోగలరా? తండ్రిని వదులుకోగలరా? వాళ్ళిద్దరు ఆవేశాలు ఇద్దరు పిల్లల్ని ఏం చేసినాయి చెప్పండి? విడదీసి పడేసాయి. అప్పుడే తినబెట్లారా, ఇద్దరు పిల్లల్ని విడదీసేయండి. ఇంకా కొన్ని జరిగేలేండి, అవి చెప్పవచ్చు, వినకూడదు మీరు. నాకు ఆ మాట చెప్పినప్పుడు ఇంకెందుకు రా వాడికి పెళ్ళి, ఇంకెందుకు అట్లానే తిరగమను, ఇంకెందుకు వాడికి పెళ్ళి, ఉన్న భార్యను బాగొట్టుకున్నాడు, మరలా ఇంకెందుకు వాడికి పెళ్ళి. వాడు ఆవేశంతో ఇద్దరు పిల్లలు ఏమైపోయారు? తిక్కులేని వాళ్ళు అయిపోయారు. కొంచెం ఓర్చుకోవచ్చుగా. ఇక్కడ నా ప్రియదని బిడ్డలారా, చాలామందికి నా ఇష్టమే నెరవేరాలి, నా పంతమే నెరవేరాలి, నా మాట నెరవేరాలి, నేను చెప్పిందే వేదం కావాలి, అటు ఎప్పుడు కుదరదు. మీకు ఒక చిన్న లాజిక్ చెప్తానండి. ఇప్పుడు దోషులు ఎలా పెట్టామనుకోండి, మీరు నాకు నీళ్ళు పోశారు, ఎక్కువ నీళ్ళు పట్టాలంటే నేను దోషులు ఏం చేయాలి? వెడలపు, జాగ్రత్తగా వెడలపు చేయాలి. కాదు నేను గట్టిగా పట్టుకోవాలి అది అని అనుకోడెట్ట ఒక్క సుఖాన్ని ఉంటే ఎలానా? హృదయం విశాలమైతేనే అనేక మంది నువ్వు సంపాదించుకోగలుగుతావు. అర్థమైంది? నా పంతమే నెరవేరాలని నువ్వు బిగబట్టుకున్నావంటే ఒంటరి అయిపోతావు జీవితంలో. అప్రీతిని పెట్టారు. అందుకని క్షమించే మనసు కావాలి. భార్యకైనా, భర్తకైనా, పిల్లలకైనా, సమాజానికి. ఈ రోజున ఎంతోమంది భయంకరమైనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఆవేశపూరితమైన మాటలతో విడిపోయి ఒంటరి అయిపోయి, ఏంది నాకు ఈ గతి పట్టింది, ఏంటి నా పరిస్థితి ఎట్ట అయిపోయింది అని ఎందరో బాధపడుతున్న రోజులు. పచ్చని సంసారాలు నాశనం చేసుకుంటున్నారు. కారణం ఏంటంటే క్షమించే మనసు లేక. ఈ క్షమించే మనసు లేక అన్నాదమ్ములు విడిపోతున్నారు, అక్క చెల్లెలు విడిపోతున్నారు, రకరకాలుగా కుటుంబాలు ఎన్నెన్నో, సమాజంలో ఎన్నెన్నో జరుగుతున్నాయి. ఏంటంటే ఆ రోజు వాడు ఆ మాట అన్నాడు, అదిగా ఆ రోజు ఆ మాట అన్నది, అదిగా వాళ్ళు ఎట్టన్నారు. ఆ ఒక్క మాట ఏం చేసింది? వీళ్ళిద్దరిని విడదీసింది. అంటే అక్కడ క్షమించే మనసు వాళ్ళకి లేకపోవటమే కారణం. క్షమించేశారనుకోండి, ఏదో ఆవేశం మీద అన్నావులే, ఏదో అయిపోయిందిరా, అప్పుడు ఏదో సాతానుడు అట్లా క్రియ చేశాడు, ఇప్పుడు నా మనసులో అదేం లేదు, ఓకే, వందనాలంటే వందనాలు, ఇప్పుడు చెప్పుకోండి వందనాలు. నేను స్తోత్రం కలుగునగాక. నిజంగా వందనాలు రావట్లే కొంతమందికి, ఏదో డౌట్ వస్తూనే ఉంది నాకు. నేను స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. మనము క్షమిస్తేనే దేవుడు మన పాపాలు క్షమిస్తాడు. యేసయ్య ఒక ఉపమానం చెప్పాడు. ఏంటో తెలుసా? ఒక ఉపమానం, ఒక వ్యక్తి అప్పిచ్చే ఒక వ్యక్తి దగ్గర అప్పు చేశాడంట. అప్పు చేసినప్పుడు ప్రియదేని బిడ్డలారా, ఆ అప్పు చేసిన వ్యక్తి పదే అడుగుతున్నాడు, పలానా రోజు నీకు 10,000 ఇచ్చాను, నాకు ఎప్పుడు ఇస్తావురా, ఏంటి అది ఇది అని అంటే, అయ్యా నా పరిస్థితి బాగలేదు, నా పరిస్థితి కొంచెం పనులు జరగట్లేదు, చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నానంటే, సరే పనులు జరిగినప్పుడైనా నా డబ్బులు నాకు తెచ్చియాలి, చాలా తొందరగా ఇస్తే మంచిది, లేకపోతే అది ఇదని ఏదో బెదిరించాడు. మరలా రెండోసారి అడిగాడు. ఈసారి ఏమన్నాడు? నా భార్యకి బాగలేదన్నాడు. మూడోసారి అడిగితే పిల్లలకు బాగలేదన్నాడు. ఒకరోజు పిలిచి అంటాడు, ఎరా ఇక నువ్వు నాకు డబ్బులు కట్టలేవులే కానీ నీ పరిస్థితి చూస్తే నాకు జాలేస్తుంది, ఇక నీ అప్పు నాకు ఎప్పుడు కట్టాల్సిన అవసరం లేదు, జాగ్రత్తగా బ్రతుకు, ఇంకెక్కడ అప్పులు మాత్రం చేయొద్దు అన్నాడు. దేని స్తోత్రం కలుగునుగాక. వాడు వెళ్ళిపోయిన తర్వాత వాడు ఏం చేశాడంటే, వాడికి ఇంకొకటి అప్పు ఇవ్వాలి, ఇంకొకటి ఇవ్వాలి అప్పు. వాడి దగ్గరికి వెళ్ళి, నా 1000 రూపాయలు ఎప్పుడు ఇస్తావరా అని అడిగాడు. సేమ్ ఇదే పరిస్థితి, అయ్యా నాకు బాగలేదు, లేకపోతే ఇంట్లో పరిస్థితి ఇబ్బందిగా ఉంది, పనులు జరగట్లేదు, అది ఇదని ఏదో చెబితే వీడు పోయి వాడిని గొంతు పట్టుకున్నాడు. దాని స్తోత్రం. ఇక్కడ 10,000 తీసుకున్న వాడేమో క్షమించేశాడు, వాడికి 1000 రూపాయలు ఎవరో ఇవ్వాల్సి ఉంటే వాడిని మాత్రం వీడు క్షమించలేదు. ఈ వార్త ఆ 10,000 ఇచ్చిన వ్యక్తికి తెలిసింది. వెంటనే వాడు ఈయన దగ్గరికి వచ్చాడు. ఎవరి దగ్గరికి? అప్పు తీసుకున్నవాడి దగ్గరికి. ఎరా నువ్వు నాకు ఎంత ఇవ్వాలి? 10,000 ఇవ్వాలి. 10,000ని నేను క్షమించేసా కదా, వాడు నీకు ఎంత ఇవ్వాలి? 1000 రూపాయలు ఇవ్వాలి. 10,000 రూపాయలు నిన్ను క్షమించినప్పుడు ఆఫ్టర్ ఆల్ ఒక 1000 రూపాయలు ఎందుకు క్షమించలేకపోయావు? మర్యాదగా నా 10,000 నాకు, అర్థమైందా?
నా 10,000 నాకు కట్టు. అయ్యా 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 అయ్యా, నువ్వు అవతల వాడిని క్షమించలేకపోయావు, నేను నిన్ను క్షమించను. 10,000 రూపాయలు ఎక్కువ ధనం తీసుకున్న నేను నిన్ను క్షమించినప్పుడు 1,000 రూపాయలు తీసుకున్న వాడిని ఎందుకు క్షమించలేకపోయావు? అందుకని వాడు 1,000 రూపాయలు నీకు కడతాడు, కానీ ముందు నా 10,000 నాకు ఇవ్వన్నాడు. అట్టాగే నా ప్రియదిని పెట్టారు. భయంకరమైన పాపాలు, శాపాలలో ఉన్న మనల్ని, మన బ్రతుకులను మార్చి ప్రభు మనల్ని క్షమించాడా లేదా? క్షమించాడా లేదా? గట్టిగా చెప్పు. ఈరోజు చిన్న తప్పు చేస్తే ఎందుకు క్షమించలేకపోతున్నావు? ఒకప్పుడు నువ్వు ఎవరివి? దొంగవి, లోభివి, కోపిష్టివి, అబద్ధికుడివి, వ్యభిచారివి, రకరకాల పాపాలు, లోపాలు నీలో లేవా? ఎవరైనా పరిశుద్ధుడు ఉన్నాడా భూమి మీద? ఏ భేదము లేదు, అందరూ పాపులే. దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. ఈ రోజున అన్ని వేల వేల పాపాలను క్షమించాడుగా యేసయ్య. ఈరోజు చిన్న పాపాన్ని ఎందుకు క్షమించలేకపోతున్నావు? నీ ఎడల ఎవరైనా చిన్న తప్పిదము చేస్తే ఎందుకు నువ్వు క్షమించలేకపోతున్నావు? ఇదేనా దేవుని మర్యాద? ఇదేనా నువ్వు మందిరాలకు వెళ్ళి నేర్చుకుంటుంది? దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, క్షమించడం నేర్చుకోవాలి. ఇప్పుడు యోసేపు అన్నదమ్ములను క్షమించాడా లేదా? క్షమించాడు. అందుకనే యోసేపుకి ఏ పేరు పెట్టాడు దేవుడు? ఫలించడి కొమ్మ. ఫలించడి కొమ్మ. దేవుని స్తోత్రం కలుగునగాక. మూడోది దేవుని మర్యాద అంటే దేవుని ప్రేమ కలిగి ఉండాలి. మనం ఏం కలిగి ఉండాలి? దేవుని ప్రేమ. దేవుని ప్రేమ అంటే ఏంటండి? దేవుని ప్రేమ అంటే ఏంటి? ఇంటి ఎదురామ ఒక గిన్నెడు కూరేసి ఇచ్చింది, నువ్వు కూడా ఏం చేసావు? ఒక గిన్నె కూర తీసుకెళ్ళి వేసి ఇచ్చావు. బదులు బదులు చెల్లు. దేవుని స్తోత్రం. బదులుకు బదులు. ఇక దేవుని ప్రేమ అంటే ఏంటి? చెయ్యగలిగిన వాళ్ళకి చేయటం కాదు, చెయ్యి లేని వాళ్ళకే అది ప్రేమ. చెయ్యగలిగిన వాళ్ళకి చేయటం ఏంటండి? నువ్వు అప్పిచ్చావు, రేపు ఇస్తాడు మళ్ళీ తిరిగి నీకు. అది రుణమెట్ట అవుతుంది? ఇవ్వలేని వాళ్ళకి నువ్వు సహాయం చేయి, అది దేవుని ప్రేమ. అప్పుడే బిడ్డలారా, దాన్ని అగాఫే లవ్ అంటారు. అగాఫే లవ్ అంటే దేవుని ప్రేమ. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. అన్నాదమ్ములు, అక్కా చెల్లెల మధ్యలో ఉండే ఒక ప్రేమ, భార్యాభర్తల మధ్యలో ఉండేది రెండో ప్రేమ, స్నేహితుల మధ్యలో ఉండేది మూడో ప్రేమ, అలాగే వ్యామోహపు ప్రేమ, తర్వాత దేవుని ప్రేమ. దేవుని బిడ్డలకు ఏ ప్రేమ కావాలి? దేవుని ప్రేమ కావాలి. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. నిజంగా దేవుని ప్రేమ మీలో ఎంతమందికి ఉంది చెప్పండి. దేవుని ప్రేమ అంటే మీ వాళ్ళ కోసమే నువ్వే అని ఏడవటం కాదు, అందరి కొరకు నీ ప్రేమను పంచడం నేర్చుకోవాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:14 రాయబడింది, ఏలయనగా దేవుని ప్రేమ మమ్మల్ని బలవంతము చేయుచున్నది. నా వారిని ప్రేమిస్తాను, నా అన్నని, నా చెల్లెల్ని, నా అక్కని, నా తల్లిని ప్రేమిస్తా. అది ఏ ప్రేమ? అది లోక ప్రేమ. అందరినీ ప్రేమిస్తున్నాడు అయ్యా ఆయన. అందరినీ ప్రేమిస్తున్నాడయ్యా, ప్రేమిస్తున్నదయ్యా ఆమె. అందరి ఎడల చూపేది దేవుని ప్రేమ. ఈ రోజున స్వార్థపూరితమైన ప్రేమలతో బ్రతుకుతున్నారు ప్రజలు. అప్పుడే దీని బిడ్డలారా, యేసయ్య కొన్ని ప్రేమలు చెప్పాడు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. గట్టిగా చెప్పండి, చెప్పండి గట్టిగా. నిన్ను వలె, నిన్ను వలె. నిన్న ఏం జరిగింది తెలుసా? నిన్న ఒకరు నాకు హాస్పిటల్లో నుండి ఒక ప్రార్థన విన్నపం కోరారు. నేను చేస్తాలే అని మామూలుగా క్యాజువల్గా సరే అని చెప్పి మామూలుగా ప్రార్థన చేస్తున్నా. దేవుడు అంటున్నాడు, ఒకవేళ ఇదే సమస్య నీ ఇంట్లో వస్తే ఇలానే ప్రార్థన చేస్తావా అని దేవుడు హెచ్చరిక చేసినప్పుడు నిజమే కదా. అదే మన వాళ్ళకి, మన ఇంట్లో వాళ్ళకి వస్తే అట్టానే చేస్తామా? సచ్చినట్టు మోకాలోంచి తర్వాత చేశా, ఆడ కార్యం జరిగింది. దేని స్తోత్రం కలుగునగా. రాత్రి టయాన్ని వెళ్ళి ప్రార్థన చేసి వచ్చాం. అయ్యా చాలా భయంకరమైన పరిస్థితి, బాబు పుట్టాడు, బాక్స్లో పెట్టాలన్నారు. మీరు ప్రార్థన చేశారు కదా. మళ్ళీ డాక్టర్ అమ్మ వచ్చి ఏం అవసరం లేదు, రోజుకి 7,000 కట్టాలంట. బాక్స్లో పెడితే ఎంత? 7,000. మినిమం 15 రోజులు హాస్పిటల్లో డెలివరీ అవ్వడానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. దేని స్తోత్రం. రోజుకి 7,500, 15 రోజులు అంటే ఎంతండి? లక్షలే కదా. నాకు దేవుడు చెప్తున్నాడు, అదే నీ సమస్య అయితే నువ్వు అలానే ఉంటావా?
కొన్ని సందర్భాల్లో దేవుడు మీ తప్పులు మేము చెబుతున్నట్టుగా మా తప్పులు మాకు దేవుడు తెలియపరుస్తుంటాడు. వెంటనే మోకాలుంచి, ప్రభా ఇది మా సమస్య, బలంగా ప్రార్థన చేస్తే కరెక్ట్గా గంట తర్వాత మరలా నాకు హాస్పిటల్ నుండి ఫోన్ చేశారు వాళ్ళు. అయ్యా డాక్టర్ అమ్మ వచ్చి అవసరం లేదు, బిడ్డ బాగానే ఉన్నాడని చెప్పారు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం అంటే ఏంటి తెలుసా? నీ బాధను నువ్వు మోసినట్టు ఎదుటివారి బాధను భరించాలి. ఎదుటివారి బాధ నాదనుకోవాలి. అర్థమైందా? నీ ప్రేమ నీ ఇంటి వారికే సరిపోతుందా? నీ ప్రేమ నీ వారికే సరిపోతుందా? దేవుని ప్రేమ విశాలమైనది. దేవుడు లోకమునే ప్రేమించాడంట, తన వారిని కాదు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. ఎంత? ఆ ప్రేమకు ఎత్తెంత, వెడల్పెంత, లోతెంత తెలుసా ఎవరికైనా? అందరినీ ప్రేమించు. దేవుని స్తోత్రం కలుగునుగాక. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. నిన్ను వలె ఎప్పుడు నా 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 నేను బాగుండాలి, నా భార్య పిల్లలు బాగుండాలి, మా వారు బాగుండాలి. ఏం ప్రేమరాది? లోక ప్రేమ అది. ఎవరికైనా సహాయం చేసి చూసావా ఎప్పుడన్నా? ఎవరికైనా ఏదైనా పెట్టి చూసావా? నీ వారికి కాదు, బయట వాళ్ళకి. ఈ మధ్య ఒక ఆమెకు బాగా లేకపోతే 5,000 ఇచ్చి పంపించా క్యాన్సర్ పేషెంట్కి. వాళ్ళు మొన్న చేతులు పట్టుకొని ఏడ్చారు నన్ను. అయ్యా నాకు ఆరోగ్యం బాగున్నప్పుడు మా అమ్మ చిన్నప్పుడు చచ్చిపోయింది. నాకు 2 చెల్లెళ్ళు, వాటిని ఆలన పాలన అన్నీ చూశాను. పెళ్ళిళ్ళు చేశాను, డెలివరీలు చేశాను. నా భర్త ఒక పక్క తిడుతున్నాడు, ఉన్న సంపాదన మొత్తం వాళ్ళకి పెడుతున్నావు, ఏదో ఒక రోజు దిక్కులేని అవుతాను. ఈరోజు నా డబ్బులు ఉన్నాయని వాళ్ళకి పెడుతున్నావు. నా అన్న తమ్ములు కూడా పెట్టే నేను. ఎవరి మాట వెనక ఈరోజు నాకు క్యాన్సర్ వస్తే చూడటానికి ఇంతవరకు ఒక్కడు వచ్చిన వాడలేడు. మందిరానికి వస్తున్నాను, నీ దగ్గర రక్షణ పొందాను, ఒక ఆత్మీయ తండ్రి అనే ఒక బంధముతో నాకు ఇంత సహాయం చేశావంటే నేను చెప్పాను, నాకు సహాయం చేసే మనసు లేదు, కానీ దేవుడు నాకు ఆ మనసుని ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. ఒకవేళ సైలెంట్గా ఉన్న ఆయన ఒప్పుకోడు. మళ్ళీ రాత్రి 20 కేజీలు బియ్యం పంపించాం. ఎందుకనంటే నా ప్రియదని పెట్టారా, ఏలయనగా దేవుని ప్రేమ మమ్మల్ని బలవంతం చేయుచున్నది. మన బలవంతం చేస్తుందండి. కూర్చుంటే మనం తింటున్నా కొంతమంది లేని వాళ్ళు కనపడతారు, ఎవరో ఒకరు మనకి. అయ్యో పాపం ఎలా ఉంటున్నారు వాళ్ళు. దేవుని స్తోత్రం కలుగునగాక. ఈరోజు నిన్నటి కాలంలో మళ్ళీ నాకు రాత్రి అంతా నిద్రపట్టలేదండి. వాళ్ళ అమ్మాయి నాకు ఫోన్ చేసి ఏమన్నది తెలుసా? అన్నయ్య అద్దింట్లో ఉంటున్నాం, మూలుగో ముక్కి మొత్తానికి ఇంట్లో ఎట్టాగో చచ్చిపోయేదాకా మా అమ్మ ఇక్కడ ఉంటుంది, కానీ మా అమ్మ రోజుల మనిషి, ఎప్పుడు చచ్చిపోదో తెలియదు, స్థలము లేదు, ఇల్లు లేదు, ఏమీ లేదు. ఒకవేళ చచ్చిపోతే ఈ శవాన్ని ఎక్కడ పెట్టాలన్నదాన్ని ఏడ్చింది నాకు. రాత్రి అంతా నాకు అదే వేదన అయిపోయిందండి. నేను స్తోత్రం కలుగునగాక. ఇప్పుడు మందిరం దగ్గర తీసుకురావాలంటే మందిరం దగ్గర అందరిదే నా మనసే ఉంటుందా చెప్పండి? రకరకాలుగా ఉంటాయి. రాత్రి అంతా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చా. ఒక స్థలం ఉంది. పొద్దున్నే ఆ బెదరకు ఫోన్ చేయించా. ఒక స్థలం ఉంది, అది ఆల్రెడీ గోళ్ళ బోళ్ళ కట్టి ఉంది. ఒక్క పట్టగా వేసుకుంటే ఒక 2-3 నెలలు ఉండొచ్చు. ఇది తప్ప ఇంక నేను చేయగలిగింది ఏమీ లేదు. అలా చెప్పండి గట్టిగా. కొంతమంది ఏమంటారు, నీకేం పట్టింది? వాళ్ళు ఎవరో పట్టించుకోలేదు. తన అన్నదమ్ములు పట్టించుకోవాలి, అక్క చెల్లి పట్టించుకోవాలి, ఇంకోళ్ళు పట్టించుకోవాలి. భర్త కూడా ఆ క్యాన్సర్ పేషెంట్ వదిలిపెట్టి 2-3 రోజులకు వస్తున్నాడట ఫుల్లుగా తాగి. దేవుని ప్రేమ ఏం చేస్తుందండి ఇక్కడ? బలవంతం చేస్తుంది. దేవుని ప్రేమ ఉందో లేదో ఒకసారి మీరు పరీక్ష చేసుకోవాలి. చాలామంది దేవుని ప్రేమ కలిగి ఉన్నాం అనుకుంటున్నారు. మీకు దేవుని ప్రేమ కాదు, కుల ప్రేమ ఉంది, మీకు కుటుంబ ప్రేమలు ఉన్నాయి అంతే. కుటుంబ ప్రేమలో మా వాళ్ళు ఇది దేవుడి ప్రేమ కాదు. అందరినీ ప్రేమించేదే దేవుని ప్రేమ. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. నీ బంధువులకి ఏదైనా సహాయం చేస్తే దాంట్లో గొప్ప ఏముంది? నీ బంధువులు కాబట్టి సహాయం చేసావు. నీ ఇంట్లో వాళ్ళకి సహాయం చేస్తే పెద్ద గొప్ప ఏముంది? అది నీ ఇంట్లో వాళ్ళు కాబట్టి సహాయం చేసావు. రక్త బంధం, స్నేహ బంధం, ఆత్మీయ బంధం, దేవుని బంధం, దేవుని బంధమే చాలా గొప్పది. దాని స్తోత్రం కలుగునగాక. ఎవరండి మీరు? ఎక్కడి నుండి వచ్చారు? దేవుని ప్రేమలో, దేవుని ప్రేమ సంద్రములో అందరం ఒక చాపలమై బ్రతుకుతూ ఉన్నాం. ఇదే ప్రేమ, ఇది దేవుని ప్రేమ. దాని స్తోత్రం కలుగునగాక.
ఈ ప్రేమ కలిగినప్పుడే మనం పరిపూర్ణులుగా మార్చబడతాం. హల్లెలూయా. నేను ఒకటే ఎగ్జాంపుల్ చెప్పాను. ఒక చిన్నది ఎగ్జాంపుల్ చెప్పాను. అప్పుడే దీని బిడ్డలారా ఇంకా ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ చెబితే అతిశయం పెరిగిద్ది. కొంతమంది ఎక్కువ పొగుడుతారని అందుకని చెప్పను నేను. అప్పుడే దీని బిడ్డలారా, బ్రతికి ఉన్నప్పుడే మనం ఏదైనా చేయగలిగేది. చచ్చిపోతే ఏమైనా చేయగలమా? ఏమీ చేయలేం. దాని స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలకు ఏం ప్రేమ కావాలి? వాక్యం చెప్తుంది 1 కొరింథీ 13వ అధ్యాయంలో ఏమని? ప్రేమ లేనివాడు ప్రేముంటే కలిసి నడవరా సంతోషం సంతోషం. ప్రేమ లేని మన జీవితాలు వ్యర్థం వ్యర్థం. ప్రేమ లేని మన జీవితాలు వ్యర్థం వ్యర్థం. ప్రేముంటే కలిసి నడవరా సంతోషం సంతోషం. ప్రేమ లేని మన జీవితాలు వ్యర్థం వ్యర్థం. హల్లెలూయా. 10 ఆజ్ఞలలో ఎన్నికైనది. హల్లెలూయా. ప్రేమ ఉంటే కలిసి నడవరా సంతోషం. నా 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 అసలు తీసేసేయండి ఇది. దేవుని బిడ్డలందరినీ నేను ప్రేమిస్తాను. అందరినీ ప్రేమిస్తాం. నా దేవుడు లోకాన్ని ప్రేమించాడు. దేవుని బిడ్డలనైనా శత్రువుని కూడా ప్రేమించాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, సహాయం కోరిన ప్రతి ఒక్కరిని ప్రేమించాలి. సహాయం కోరకపోయినా ప్రేమించాలి. అసలు ఈ సబ్జెక్టు చాలా డీప్ అండి. అసలు ఇది తెలియాలి ఈ రోజున చాలామంది దేవుని బిడ్డలకి. మామూలు ప్రేమలతో ఉన్నారు కానీ ఏ ప్రేమ లేదు? దేవుని ప్రేమ లేదండి. దేవుడు ప్రేమ లేదు. హల్లెలూయా. నేను ఒక చిన్న విషయం చెప్తానండి మీకు. యేసయ్య ఏం చెప్పాడు మనకి? యేసయ్య ఏం చెప్పాడు? 2 అంగీలు ఉన్నవాడు లేనివాడికి ఆ మాటలు ఏమైపోయినాయి అటైతే? 2 అంగీలు ఉన్నవాడు లేనివాడికి ఏం చేయాలా? ఒక అంగి అన్న ఏమన్నాడా లేదా? అంటే దేవుడి ప్రేమ కదా అది. ఒక చెంప కొడితే అవన్నీ ఏమైపోయినాయి? ఆ నీతి వాక్యాలు ఏమైపోయినాయి? ప్రియ దేవుని బిడ్డలారా, ప్రేమ లేని వాడు వ్యర్థుడని వాక్యం చెప్తుంది. చదవండి ఆ వాక్యం. 1 కొరింథీ 13వ అధ్యాయం 13వ అధ్యాయం 2వ వాక్యం. ప్రవశించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడైనను కొండలను పెకిలింపగలిగిన పరిపూర్ణమైన విశ్వాసము గలవాడైనను వాడు వేస్ట్ క్యాండిడేటు. ఎవడంట? వేస్ట్ క్యాండిడేట్. వాడు వ్యర్థుడు. ప్రేమ లేని వాడు వేస్ట్. దాని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రేమించడం నేర్చుకోండి. ప్రేమ దేవుని బిడ్డలకి దేవుని ప్రేమ ఉండాలి గుండెల నిండా. ఈ ప్రేమ కానీ ఉంటే ప్రేమ మత్సరపడదు, ప్రేమ అపకారం తలపెట్టదు, ప్రేమ డంబంగా ప్రవర్తించదు. అసలుకి 1 కొరింథీ 13వ అధ్యాయం రోజు చదువుకోండి, అర్థమైంది మీకు. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, వీటిలో శ్రేష్టమైంది ఏంటి? ప్రేమయే. లవ్ ఈజ్ బెస్ట్. ప్రేమ కదా అన్నిట్లో శ్రేష్టమైనది. ఈ రోజున దేవుని బిడ్డలకు ప్రేమ తరుగైపోతుంది. వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, అక్రమము విస్తరించుట చేత అనేకులకు. ఈ మధ్య ఒక ఆయన చంపేశారు పాపం. చంపేశారు. ఏది? అమెరికాలో. భార్యని అడిగారు, అమ్మా ఏం చేయాలి? మాకు అన్ని రైట్స్ ఉన్నాయి, వాడిని ఏదైనా చేయగలం మేము. యేసయ్య శత్రువులు కూడా ప్రేమించాడు, శత్రువులు కూడా క్షమించాడు. అతన్ని నేనేం చేస్తున్నాను? క్షమించేస్తున్నాను. అంతకుముందు ప్రవీణ్ పగడాల, తన భార్య కూడా జెసికా సిస్టర్. ఏదో దేవుని ప్రేమ. అదే లోకస్తుల ప్రేమ. లోకస్తుల ప్రేమ, మా భర్తను చంపుతావా, నిన్ను చంపేదాకా నేను మొండమోయిన అంటారు చూడండి. కొన్ని ఏరియాలో మొండమోయిన అంటారు లోకస్తులు. దేవుని ప్రేమ ఏంటో తెలుసా? తండ్రి వీరేమి చేయుచున్నారో క్షమించు. దేవుని మర్యాద అంటిది. సమాధానంగా ఉండటం, క్షమించటం, ప్రేమ కలిగి ఉండటం. దాని స్తోత్రం కలుగునగాక. ఇదిగో ఈ అంశాలన్నీ పక్కన పడేసి క్రైస్తవం ఇంకొక మార్గంలో వెళ్ళిపోతుంది. నా ప్రియదేని బిడ్డలారా, వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, ప్రేమ దీర్ఘకాలం సహిస్తుందంట. ప్రేమ అపకారం తలపెట్టదంట. ప్రేమ అన్నిటికీ తాలుకుంటుంది.
దేవుని మర్యాద తెలియకున్నది గనుక వారి మధ్యకి ఏం పంపించాడు దేవుడు? సింహాలు. ఈ రోజున సాతానుడు వచ్చి ఎందుకు ఇల్లుని గుల చేస్తున్నాడు, ఒళ్ళును గుల చేస్తున్నాడు, ఇల్లును గుల చేస్తున్నాడు. దేవుడు ప్రేమ లేదు, దేవుడు ప్రేమ లేదు. ప్రియమైన బిడ్డలారా, ఈ దేవుడు ప్రేమ కలిగిన వ్యక్తులను దేవునికి ఎంత అధికారమో ఎంత పవర్స్ ఉంటాయో ఈ ప్రేమ కలిగిన వారికి కూడా అదే పవర్స్ ఉంటాయి. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. అదే పవర్స్ ఉంటాయి. ఆ ప్రేమలో మనం ఏం కావాలంటే పరిపూర్ణులము కావాలి. ఇంట్లో వాళ్ళనే నువ్వు క్షమించలేవు, ఇంట్లో వాళ్ళనే ప్రేమించలేవు, ఇంట్లో వాళ్ళకే ఆ, ఆ, నీవు ఇంట్లో వాళ్ళతోనే సమాధానంగా ఉండలేకపోతున్నావు. దేవుని మర్యాదేనది. దేవుని మర్యాద కలిగిన వారు క్షమించాలి, ప్రేమించాలి, తర్వాత తర్వాత సమాధానం కలిగి ఉండాలి. ఈ విధమైన మనస్సు ఉంటే అది దేవుని మర్యాద. ఆ మర్యాద తెలియకపోతే సింహం అనబడుతున్న సాతానుడు వచ్చి మనల్ని మృంగివేస్తాడు. మృంగబడ్డ తర్వాత కూడా మనం కదులుతూనే ఉంటాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తానండి. తల్లి గర్భమును ధరించి 9 మాసాలు మోసిన తర్వాత శిశువు ఎక్కడుందండి? ఇప్పుడు గర్భములో ఉంది. గర్భంలో ఉన్నప్పుడు కాళ్ళు కదులుతాయా లేదా? చేతులు కదులుతాయా లేదా? ఈ రోజున చాలామంది సాతాను కడుపులో ఉండి కూడా కదులుతున్నారు. వరకు హల్లెలూయా అంటే కదులుతున్నారు అంతే. పవర్ ఉందా? ఆల్రెడీ ఎక్కడ ఉన్నారండి? గర్భములో ఉన్నారు. సాతాను మింగేశాడు ఎప్పుడో. వరకు కదులుతున్నారు అంతే. క్రైస్తవులుగా దేవుని బిడ్డలు కదులుతున్నారు అంతే. నిజమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మీకు దేవుని మర్యాద తెలియకపోతే సాతానుడు మృంగివేస్తాడు. సాతానుడు ఇళ్లలోకి వచ్చి ఏం చేస్తున్నాడు? లోకమును అడవిగా మార్చువాడు ఇతడేనా? లోకాన్ని అడవిగా చేసేస్తున్నాడు. భార్య ఒక మృగం అయిద్ది, భర్త ఒక మృగం అవుతాడు. అర్థమైందా? ఈ మధ్య చూడండి, కొంతమందిని అక్కడక్కడ చూస్తున్నాం. అతి దారుణంగా రోడ్ల మీద తల్లి చెల్లి భార్య అనకుండా దారుణంగా కత్తులతో చంపేస్తున్నారు, నరుకుతున్నారండి. కొంచెమన్నా కనికరం లేకుండా. అంటే మనిషి ఏమైపోతున్నాడు? మృగం అవుతున్నాడు. ఈ మధ్య దౌర్భాగ్యం ఏంటంటే కన్న తల్లిని కూడా చంపేశాడు. సరే, ఆమె ఏ తప్పన చేయని కన్న తల్లిని చంపగలిగే అంత దుర్మార్గులుగా కొడుకుండొచ్చా? నడి రోడ్డు మీద నరుగుతున్నాడు అండి. ఎటేట వాడేమన్నా భర్త? సరే, ఆమె ఏదన్నా చేయనియండి, ఏ తప్పన ఏ పాపమన్నా చేయనియండి, చంపే రైట్స్ ఉన్నాయా? భార్యను చంపాడు, సరే, అది ఏదో కట్టుకున్నాడు కాబట్టి కొంత అధికారం. ఇంకొకళ్ళు చంపాడు, ఏదో ప్రేమించాడని, అవి కూడా తప్పు కదా. అంటే మనుషులు ఏమైపోతున్నారు? మృగాలు అయిపోతున్నారు. యెషయా గ్రంథము 14:17 ఉంటుంది. ఏమని? లోకమును అడవిగా చేసిన వాడు ఈడే. అంటే ఇప్పుడు ఇదంతా లోకము. లోకములో ఎవరు ఉండాలి? మనుషులు ఉండాలి. ఏం తిరుగుతున్నాయి ఇప్పుడు? ఏం తిరుగుతున్నాయి? మృగాలు. అంటే మనుషుల మధ్యలోనే మృగాలు ఉన్నాయి. వారి స్వభావం, వాడి కోపం వచ్చింది అనుకోండి, టీవీ ఎత్తి పడేస్తాడు, సెల్ ఫోన్ నెలకేసి కొడతాడు, కత్తులు ఇసిరేస్తాడు, ఏదైనా చేయగలడు. అంటే మృగ స్వభావం వచ్చేస్తుంది మనిషికి. మానవ స్వభావం పోయింది. అర్థమైందా? చేతులకో బొంగరాలు, చైన్లు గీన్లు అన్నీ వేస్తాడు, అన్నీ వేసుకుంటుంది, సింగారించుకుంటుంది అమ్మగారు అన్నీ. కానీ లోన ఏ స్వభావం బాలా? మృగ స్వభావం బాలా. సాతానుడు వచ్చి మోసం చేస్తున్నాడన్న గ్రహింపు లేదు. ఈ రోజున దేవుని బిడ్డలారా, మీరు కూడా గ్రహించాలి. మీలోనికి సాతానుడు వచ్చి మోసం చేస్తున్నాడేమో, ప్రేమించకుండా చేస్తున్నాడేమో, సమాధానంగా ఉండకుండా చేస్తున్నాడేమో, అలాగే క్షమించకుండా చేస్తున్నాడేమో, సహాయం చేయకుండా చేస్తున్నాడేమో. ఈ స్వభావాలు దేవుని కాదు, సాతానుడివి. ప్రేమించే మనసు దేవుడిది, క్షమించే మనసు దేవునిది, సమాధానపరిచేది దేవుని మనస్సు. అవి లేకుండా ఉన్నట్లయితే వీరందరూ దేవుని మర్యాద తెలియకున్నందున సాతానుడి మోసములో ఉన్నారు. ఆ మోసం నుండి తప్పించుకుంటేనే నీకు దేవుని రాజ్యం, ఆ మోసం నుండి తప్పించుకుంటేనే దేవుని ప్రేమ, దేవుని సమాధానం నీకు లభ్యమవుతుంది. ఆ విధమైనటువంటి మోసం నుండి నువ్వు గ్రహించి, అయ్యో నేను భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నా. యెషయా ఏడ్చాడు చూసారా? అయ్యో అపవిత్రమైన, అంటే గ్రహింపు రాలా ముందు. ఎప్పుడైతే అత్యున్నత సింహాసనంపై దేవుణ్ణి చూశాడో, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. బైబిల్ మొత్తం ఎన్ని పుస్తకాలు చెప్పండి? ఏంటండి? 66 బుక్స్ ఇన్ ది బైబిల్. కానీ 66 అధ్యాయాలు, 66 చాప్టర్స్ రాసిన వాళ్ళు ఎవరండి? యెషయా, బుక్ ఆఫ్ ఐజయా. నేను స్తోత్రం.
66 పుస్తకాలు 66 అధ్యాయాలు రాసిన వ్యక్తి లాస్ట్కి అంటున్నాడు, అయ్యో అపవిత్రమైన గ్రహింపు కలిగింది. ఈ రోజున మీకు కూడా అట్లాంటి గ్రహింపు రావాలి. అయ్యో నేను ఈ కొందరిని క్షమించలేకపోతున్నా, ప్రేమించలేకపోతున్నా, సమాధాన పరచట్లేదు, నేనే గొడవలు పెడుతున్నా, నేనే విరోధంగా మాట్లాడుతున్నా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. దేవుని ప్రేమను పంచుతున్న నీకు ఇతరుల మీద విరోధంగా మాటలు రాకూడదు, ఇతరుల మీద చెడు ఆలోచనలు నీకు రాకూడదు. ఎవరైనా మీకు మేలు చేశారా, కృతజ్ఞతలు చెప్పండి, థ్యాంక్స్ అని చెప్పండి. నేను స్తోత్రం కలుగునగాక. అయ్యా పలానా సమయంలో నన్ను ఆదుకున్నారు. ఇందాక కారులో వస్తున్నప్పుడు మా పిల్లలు చెప్తున్నారు, మా ఊర్లో ఒక అమ్మ మమ్మల్ని ఒక సందర్భంలో అప్పిచ్చి మమ్మల్ని ఆదుకుందని. చూడండి, ఆ ముందే ఇప్పుడు పోయిందా, కానీ వాళ్ళు మర్చిపోలేదు. చూసారు వీళ్ళు, ఆ రోజుల్లో మా పరిస్థితి బాగలేకపోతే మమ్మల్ని ఆదుకుందని నాకు గుర్తు చేస్తే నిజంగా నా ప్రియదేని బిడ్డలారా, సహాయము చేసేది ఎవరైనా సరే మర్చిపోతారా? ఎవరి గురించే చెప్పాల్సిందే. ఫలానోళ్ళు, నేను పేరిచ్చారులో వచ్చినప్పుడు నాకు ఆరోగ్యం బాగలేదు. ఒక హైందవులు అతనే ఒక సహోదరుడు నాకు 100 రూపాయలు సహాయం చేసాడు. ఇప్పటికి నేను ఆయన కృతజ్ఞతలు చెప్తాను. నేను స్తోత్రం కలుగునగాక. భయంకరమైనటువంటి జ్వరం వచ్చినప్పుడు ఎవరో 1 రూపాయి ఇవ్వలేదు నాకు. నా దగ్గరికి వచ్చి నా ప్రియదేని బిడ్డలారా 100 రూపాయలు ఇచ్చాడు. ఈరోజు ఎప్పుడైనా కనపడితే నాగేశ్వరరావు అన్న వందనాలంటే, పాస్టర్ గారు ఎప్పుడో చేసాములేండి, మళ్ళీ ఇప్పుడు ఎందుకు గుర్తు చేస్తారంటాడు ఆయన. నేను స్తోత్రం. ఎప్పుడోనండి అది. ఆ సమయంలో ఎవరు కనీసం కొబ్బరి బోడం తాగడానికి కూడా 20 రూపాయలు ఇచ్చిన వాళ్ళు లేరు నాకు. కృతజ్ఞత. చేసిన మేలు మర్చిపోకూడదు, చేసిన మేలు మర్చిపోకూడదు. చేసినవన్నీ మర్చిపో, చేసినవన్నీ నువ్వు మర్చిపో, కానీ చెయ్యాల్సినవన్నీ గుర్తుపెట్టుకో. చెప్పండి ఆ మాట. చేసినవన్నీ నువ్వు ఎవరెవరికా చేసావనుకో మర్చిపో, వాళ్ళు చెప్పుకుంటారు. కానీ నీకెవరైనా చేస్తే మాత్రం గుర్తుపెట్టుకో, అయ్యా పలాని రోజు నాకు ఇచ్చేసావు. నేను స్తోత్రం. మీరు ఇట్లా ఆ రోజు ఇట్లా మమ్మల్ని ఆదుకున్నారు అట్ట ఇటని. హల్లెలూయా. చేసిన మేలు మర్చిపోతే కృతజ్ఞత లేనివారు అవుతారు. దైవజనులు యేసన్న గారు ఒక పాట రాశాడు, కృతజ్ఞత లేని వారు వేల కొలదిగా కూలిపోతారంట. ఏం లేని వాళ్ళండి? కృతజ్ఞత. చిన్నదైన పెద్దదైన వారి వల్ల కదా మనం ఈ స్థాయికి వచ్చింది. వారి కదా మనల్ని ఆ ఆపదలు ఆదుకుంది. వారి కదా మనల్ని ఇదిగో ఈ స్థితిలో పెట్టింది. సరే ఈరోజు ఏదన్నా బాధ కలగొచ్చు వాళ్ళ వలన, అయినను ఆ ముందు చేసింది గుర్తుపెట్టుకోవాలిగా. నేను స్తోత్రం. హల్లెలూయా. అంటే నిలబెట్టిన తర్వాత పైనుండి కాలుతో దంతావా? నిలబెట్టిన వాళ్ళని చెప్పండి, ఎత్తుకున్న వాళ్ళని కాలుతో దంతారా? కొంతమంది స్వభావం అదే. నిలబెట్టిన తర్వాత పైకి ఎక్కి పైనుండి తంతా ఉంటారు, కిందకి తొక్కేస్తూ ఉంటారు కిందకి. అందుకే నా ప్రియదేని బిడ్డలారా, ఎవరి ద్వారైనా ఒక మేలు పొందితే వారి కృతజ్ఞతలు చెప్పండి. బ్రదర్, ఆ టైంలో మీరు మమ్మల్ని చాలా ఆదుకున్నారు, చాలా సహాయం చేశారు, మీకు జీవితాంతం రుణస్తులు మేము చెప్పాలి. ఇవన్నీ కూడా ఏంటంటే దేవుని మర్యాద. దేవుని మర్యాద ఇది. పరిశుద్ధంగా బ్రతకటం. ఇవన్నీ ఇప్పుడు చెప్పి కొన్ని క్వాలిటీస్ చెప్పారు, మీకు ఇంకా చాలా ఉన్నాయి. ఈ మర్యాద తెలియకపోతే అపవాది చాలా తేలికగా మనల్ని ఏం చేయగలడు? మృంగేస్తాడు. అందరు పైకి లేచి నిలబడండి. ప్రియ దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, ఈ రోజున ఇళ్లల్లో మీరు ఇవన్నీ తెలుసుకోవాలి. భర్తను క్షమించాలి, భార్యను క్షమించాలి, అలాగే ఇళ్లలో ఉన్నటువంటి బంధుమిత్రాదులను క్షమించాలి, ఇరుగు పొరుగు వారిని క్షమించాలి, ప్రేమించాలి, సహాయం చేయాలి. ఎక్కడ ఉన్న లోకానికి వెలుగుగా బ్రతకాలి. దే ఆర్ రియల్ క్రిస్టియన్, దే ఆర్ రియల్ క్రిస్టియన్, దే ఆర్ చర్చి మెంబర్స్, దే ఆర్ చర్చి మెంబర్స్, దే ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ అని అనేక మంది చెప్పుకోవాలి. దేవుని బిడ్డలు, దేవుని ప్రజలని. హల్లెలూయా. చేతుల పైకి ఎత్తి, యేసయ్యా నీ మర్యాద నాకు తెలియాలి ప్రభా, నీ స్వభావం నాకు రావాలి ప్రభా, నీ మనస్సు నాకు రావాలి ప్రభా. దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మీ విరోధి అగు అపవాది గర్జించు సింహం ఎవరిని మిరుగుతున్నా అని వాడు ఎదుగుతున్నాడు. బిడ్డ, వాడు ఎవరిని మిరుగుతాడండి? దేవుని మర్యాద తెలియని వాళ్ళని. దేవుని బిడ్డలకి దేవుని మర్యాద తెలియాలండి. దేవుడు ఎవరు? సమాధానకర్త. శక్యమైతే చేతనైన అందరితో సమాధానం ఉండాలి ప్రభువా, అందరితో సమాధానం ఉండాలి. నువ్వు సమాధానకర్తవే. సమాధానాన్ని వెంటాడాలి. సమాధానం కలిగి బ్రతుకుతున్న వారు, సమాధానపరచువారు దేవుని ప్రజలు అనబడతారు. సమాధానపరిచేవారు దేవుని పిల్లలు. ప్రేమ కలిగి ఉండాలి. లోక ప్రేమ కాదది, దేవుని ప్రేమ. అందరినీ, మనవారినైనా ప్రేమించేది, అందరినీ ప్రేమించాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు.
నీ శత్రువును కూడా ప్రేమించంటాడు ఆయన. వారు ఉంటారు, మిమ్మల్ని గాయపరిచిన వారు ఉంటారు, మిమ్మల్ని నష్టపరిచిన వారు ఉంటారు, మిమ్మల్ని అనేక సమస్యలకు గురి చేసిన వాళ్ళు ఉంటారు. బిడ్డ, నీ ప్రేమ నాకు కావాలయ్యా అని అడగండి. నీ మనస్సు నాకు కావాలి. క్రీస్తు యేసు నాకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి అంటున్నాడు. హల్లెలూయా. అందరిని ప్రేమించే మనస్సు కావాలి, అందరిని ప్రేమించే మనస్సు. ఎవరైనా మీ ఎడల తప్పిదం చేశారా? ఎవరైనా మిమ్మల్ని గాయపరిచారా? ఎవరైనా మిమ్మల్ని ఏడిపించారా? క్షమించేసి ప్రార్థన చేయనప్పుడల్లా నువ్వు క్షమించేసేయాలి, క్షమించేసేయాలి బిడ్డ. క్షమించే మనసు నీకు కావాలి. స్తోత్రం, స్తోత్రం. అతి త్వరలో నా ప్రభు రాబోతున్నాడు. అతి త్వరలో నా ప్రభుని మనం ఎదుర్కోబోతున్నాం. అతి త్వరలో మనం చూడబోతున్నాం. మచ్చ, డాగు, కలంకము లేని వధువ సంగముగా మనం మార్చబడాలి. ఇదిగో ఈ లోక సంబంధమైన ప్రభుకి వ్యతిరేక్తంగా ఉన్నటువంటి ఈ క్రియలతో మనం ఉంటే ప్రభు రాకడికి ఎలా సిద్ధపడగలమో? నీ మనసు నాకు కావాలి. నీది ప్రేమించే మనసు అయ్యా, సమాధానపరిచే మనసు అయ్యా, నీది క్షమించే మనసు అయ్యా, నీది పరిశుద్ధమైన మనసు అయ్యా, నీది జాలిగల మనసు ప్రభా, కనికరం గల మనసు అయ్యా. ఈరోజు ఆ మనసు నాకు కావాలి. ఇప్పుడు ఆ స్వభావం నీలో విస్తరించినప్పుడు అనేకులకు దీవెనకరంగా ఉంటావు, అనేకులకు వెలుగుగా ఉంటావు. స్తోత్రం, స్తోత్రం.